అందరికీ నమస్కారము. ఈరోజు మా మాట మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళలకు స్వాగతం, సుస్వాగతం. మన ఆంగ్ల దినపత్రిక హన్స్ ఇండియా మరియు ప్రముఖ సంఘ సంస్కర్త నడెంపల్లి యమునా గారి సంయుక్త ఆధ్వర్యంలో మహిళల సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యమే మహాభాగ్యము, హెల్త్ ఈజ్ వెల్త్ క్యాంపెయినింగ్కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు, యోగా గురువులు, పౌష్టికాహార నిపుణులు, మానసిక నిపుణులు మరియు సామాజిక శాస్త్రవేత్తలతో ముఖాముఖి ప్రోగ్రాము, పోషకాహార లోపం మరియు ఆరోగ్య సంరక్షణ మరియు సహజ ప్రసవాల మీద ప్రత్యేక అవగాహన సదస్సు. నడెంపల్లి యమునా పాఠక్ గారు తన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రోగ్రాంకి తనకు స్వాగతం తెలుపుతూ, తను ప్రముఖ సంఘ సంస్కర్త, సైకాలజిస్ట్, ఉమెన్స్ మీద ఎన్నో పోరాటాలు చేసింది. తనని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం కూడా మన హన్స్ ఇండియా, ఈ పత్రిక చూసే ఉంటారు కదా, హన్స్ ఇండియా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక. మన హైదరాబాద్, మన తెలంగాణ, ఏపీ, ఆల్మోస్ట్ తెలుగు స్టేట్స్ అన్నింటిలో కూడా మనకి ఈ దినపత్రిక వస్తుంది. ఎన్నో సామాజిక అంశాల మీద ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో, ఒక సామాజిక దృక్పథంతో ప్రజా సమస్యల మీద నిరంతరం ఈ పత్రిక వాయిస్ చేస్తూనే ఉంటుంది. మరి అలాంటి సామాజిక బాధ్యతతో ఎస్పెషలీ మరీ ముఖ్యంగా మహిళల ఆరోగ్యాన్ని పురస్కరించుకొని హన్స్ ఇండియా పత్రిక వారు, అలాగే హెచ్ఎంటీవీ అండ్ నేను మీ యమునా పాఠక్ సో కలిసి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఇదంతా మనం చిన్నప్పుడు వింటే ఉన్నాం. ఏమిటయ్యా మహాభాగ్యం అంటే ఆరోగ్యం, మంచి ఆరోగ్యం ఉంటేనే దానికి మించిన ధనం లేదు అంట. అలాంటి ఆ దృక్పథంతో మరీ ముఖ్యంగా ఈరోజు 50% ఉన్న మహిళలు, 140 కోట్ల జనాభా ఉంటే అందులో సగం మంది మన మహిళలమే. అలాంటి మహిళలను మీరు ఈరోజు తీసుకుంటే చాలా వరకు కూడా రుగ్మతలు, అటు మానసిక రుగ్మతలు, ఆరోగ్య శారీరక రుగ్మతలపై కూడా మహిళలు ఎంతో ఒత్తిడికి వారు లోనవుతున్నారు. కాబట్టి ఇది మనం గమనించాలి. ఇది చాలా సీరియస్ కాన్సిక్వెన్స్ యాక్చువల్గా. ఇది మనం విస్మరించడానికి వీల్లేదు. కాబట్టి అదే దృక్పథంతో ఈరోజు హన్స్ ఇండియా వారు, అలాగే మనం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టిన మొదటి స్థలం ఇది మన సైదాబాద్ డివిజన్లో. ఇక్కడ మనం భాగ్యనగరంలో మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని నిజంగా శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. అందుకు దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ముందు నేను నిజంగా వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మరీ ముఖ్యంగా ఏదైనా ఒకటి చక్కటి కార్యక్రమం తీసుకురావాలంటే మనకి లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధుల యొక్క అండాదండ కూడా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పక్కర్లేదు, మన ప్రియతమ నాయకురాలు మన అమ్మ అరుణా రవీందర్ రెడ్డి గారు, ఆవిడ ఇక్కడ మనకి లోకల్ కార్పొరేటర్గా ఉన్నారు. మరి మహిళా సమస్యలు తీరాలి అంటే కేవలం మనం మాట్లాడితే సరిపోదు, అది కార్యాచరణకు రావాలి అంటే అక్కడ మహిళా నాయకత్వం ఉండాలి. అలాంటి సమర్థమైన మహిళా నాయకత్వం ఉన్నప్పుడు అప్పుడు ఆ మహిళలకు సంబంధించి అన్ని సమస్యలు కూడా తీరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఈ కార్యక్రమం చేస్తున్నాం అంటే మొట్టమొదటిగా అసలు ఏమీ ఆలోచించేందుకు కార్యక్రమం చేయండి, నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆవిడ చెప్పడం నిజంగా ధన్యవాదాలు. ఆవిడ కూడా ఈరోజు ఈ ప్యానెల్లో మనకి ముఖ్య అతిథిగా వచ్చినందుకు వారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మన దగ్గర ఇప్పుడు మన స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క మాతృశక్తి ఎంతో శక్తివంతమైన మహిళ. వాళ్ళందరూ సొసైటీలో, సమాజంలో వాళ్ళ వంతు, వాళ్ళ పాత్ర అద్భుతంగా, అద్వితీయంగా వాళ్ళు చేయడంలో నిజంగా కూడా వాళ్ళే మరి ఏమంటారంటే వాళ్ళే ఉద్దండలు. అలాంటి వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమం చెప్పగానే అసలు చాలా తక్కువ సమయంలో కూడా చెప్పినప్పుడు
వాళ్ళ ఒక సామాజిక స్పృహ బాధ్యత ఎంతటిదంటే ఉన్న అన్ని పనులు కూడా పక్కన పెట్టేసుకొని అంతే అభిమానంతో సామాజిక బాధ్యతతో ఈ కార్యక్రమానికి పిలవగానే ఒప్పుకున్నందుకు పేరు పేరున అందరికీ కూడా మీ అందరికీ కూడా శతకోటి వందనాలు. మరొక ముఖ్య అతిథి డాక్టర్ పి దాక్షాయిని గారు. వారు ప్రముఖ గైనకాలజిస్ట్, శ్రీ వైద్య నిపుణులు. వారు సివిల్ అసిస్టెంట్ సర్జన్ అండ్ స్పెషలిస్ట్ గైనకాలజీ, ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ వారు వనస్థలిపురం నుంచి. వారు రీసెంట్గా కూడా ఆవిడ చేయని మహత్తరమైన కార్యాలు ఇంత అంత కాదండి, ఎంతో మంది మహిళలకి మీకు ఒకటి చెప్పమంటారా, కరోనా టైంలో కూడా మనుషుల్ని మాట్లాడడానికి భయపడిన టైంలో ఆవిడ ఎంతో మంది తల్లులకు ఆవిడ నిజంగా కూడా డెలివరీస్ చేశారు. ఆవిడకి నిజంగా సభాముఖంగా పాదాభివందనాలు. అంతేకాకుండా రీసెంట్గా కూడా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీని కంపల్సరీ సిజేరియన్ చేయాల్సిన కేసుని ఆవిడ చాలా కూడా చాకచక్యంగా ఆవిడకున్న నైపుణ్యంతో నార్మల్ డెలివరీ చేశారు ఆవిడ. సో వారు కూడా మన మధ్యలో ఉండడం చాలా చాలా శుభపరిణామం. అలాగే మన మధ్యలో ఇంకొక మాతృశక్తి ఉన్నారు, అమ్మ శైలజ విశ్వంశెట్టి గారు. వారు ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్, ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని వయసుల వారికి కూడా వాళ్ళకున్న మానసిక రుగ్మతలు, సమస్యలు, వాళ్ళకున్న స్ట్రెస్ని ఆవిడ దగ్గరికి వెళ్తే ఇట్టే పరిష్కారం దొరుకుతుంది. ముందు అమ్మను చూస్తేనే సగం ధైర్యం వచ్చేస్తుంది, ఆవిడ మాట వింటే పూర్తి ధైర్యం వస్తుంది, మన ముందుకు నడిపిస్తుంది. అలా ఆవిడ ఎన్నో కూడా, ఆవిడ పేరెంటింగ్ కోచ్ కూడా. ఎన్నో మన టీవీ ఛానల్స్లో కూడా ఆవిడ డిబేట్స్, డిస్కషన్స్ మనం చూస్తూ ఉన్నాం, సలహాలు చూస్తూ ఉన్నాం. మీరందరూ యూట్యూబ్లో కూడా అమ్మ గురించి టైప్ చేస్తే మీకు అవన్నీ కూడా కనపడతాయి. అలాగే కథలు చెప్పడం మర్చిపోయారు తల్లులు చిన్నపిల్లలకి, కానీ అమ్మ అద్భుతంగా కథలు చెప్తారు పిల్లలకి. ఇవన్నీ కూడా మనకి యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా కూడా అన్నీ విని మన పిల్లలకి కథలు చెప్పాలంటే అమ్మ చెప్పిన కథలు వినిపించండి. ఇప్పటి నుంచి పిల్లలకి ఏమైనా చెప్పాలంటే శైలజ విశ్వంశెట్టి గారిని మీరు యూట్యూబ్లో టైప్ చేసే స్టోరీస్ వస్తే ఆ కథలన్నీ కూడా మీ పిల్లలకి చెప్పండి. సో అలా అమ్మ కూడా మన మధ్యలో ఉండడం నిజంగా కూడా అద్భుతం, ఒక శుభపరిణామం. మీకు కూడా నిజంగా వందనాలు. అలాగే శోభా శ్రీనివాస్ గారు, ఆవిడ ప్రముఖ యోగా ట్రైనర్ అండి. ఆవిడ శివ దర్శన్ యోగా విద్యాలయ చెన్నై నుంచి ప్రీనేటల్ అండ్ పోస్ట్ నేటల్ యోగా, ఎస్పెషలీ మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు వాళ్ళకి సంబంధించిన యోగా సూత్రాలన్నీ కూడా ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా ఎలాంటి మనం యోగాకు సంబంధించి ఎలాంటి మనం చేసుకుంటే, జాగ్రత్తలు తీసుకుంటే, ఎటువంటి యోగాసనాలు చేయడం వల్ల కూడా మన శరీరానికి అటు శారీరకంగా మానసికంగా కూడా ఉత్తేజంగా ఉల్లాసంగా ఉండడానికి, అద్భుతంగా ఉండడానికి దోహదపడే. ఎందుకంటే చాలా వరకు స్ట్రెస్, ట్రామా ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వాటన్నిటికి సంబంధించి కూడా మనకి శోభ గారు మన మధ్యలో ఉన్నారు. ఆవిడ కూడా అద్భుతంగా మనందరికీ సూచనలు ఇస్తారు. మీకు కూడా మా మాట అనేది వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు. మరి ఇప్పుడు మనం ఇదే అంశం మీద ఈరోజు హన్స్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ కార్యక్రమాన్ని రూపొందించుకుందో, మహిళల ఆరోగ్యం అటు శారీరక, మానసిక, మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన సూచనలు కానివ్వండి, వాళ్ళు ఎలా ఉండాలి, అండ్ మరీ ముఖ్యంగా అన్నిటికంటే కూడా మీకు నార్మల్ డెలివరీ మీద ఫోకస్ చేస్తూ, ఎందుకు నార్మల్ డెలివరీస్, దానికి దోహదపడే అంశాలన్నీ కూడా మన మధ్యన ప్రముఖులు ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ సూచనలు తీసుకుందాం, వాళ్ళతో సజెషన్స్ తీసుకుందాం. మొట్టమొదటిగా డాక్టర్ పి దాక్షాయిని గారు, సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్పెషలిస్ట్ గైనకాలజీ, ఏరియా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్. వారి యొక్క సందేశము, వారి యొక్క అనుభవాలన్నీ కూడా మన మాతృశక్తులతో పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. స్త్రీకి ప్రసవం అనేది అంటే పురాతన కాలం నుంచి కానివ్వండి, ఎప్పటి నుంచైనా కానివ్వండి, ప్రసవం అనేది పెద్దవాళ్ళందరూ అంటుంటారు ఒక పునర్జన్మ లాంటిది. అది ఒక రకంగా నిజం కూడా. ఎందుకంటే ఒక సృష్టిలో ఇంకొక సృష్టికి ప్రతి సృష్టి చేసేది ఒక స్త్రీమూర్తి మాత్రమే. మగవాడు కారణం అయితే అయ్యుండొచ్చు కాక, కానీ 9 నెలలు అంటే నవమాసాలు తన గర్భంలో మోసి
ఒక బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డ ఎదుగుదలని చూసి సంపూర్తిగా ఆనందంతో పొంగిపోయే ఆ స్త్రీ మహోన్నత వ్యక్తిత్వం ముందు ఈ సృష్టిలో ఏది సాటి లేదు అనేది నా అభిప్రాయం. చాలామందికి చాలా అపోహలు ఉంటాయి ప్రెగ్నెన్సీ టైంలో. ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏ పనులు చేయొచ్చు, ఎంతవరకు రెస్ట్ తీసుకోవాలి, ఎంతవరకు మనం ఉద్యోగం బాధ్యతలు నిర్వర్తించవచ్చు. ఇలా అంటే ఉద్యోగం చేసే వాళ్ళైతే, అదే ఇంట్లో ఉండి హౌస్ హోల్డ్ వర్క్స్ చేసుకునే వాళ్ళైతే ఏ ఏ పనులు చేసుకోవచ్చు, ఏ ఏ పనులు చేసుకోకూడదు. కొంతమంది చాలామంది ఇప్పటికీ పల్లెటూర్లలో మేము వింటుంటాం, అమ్మ డెలివరీ టైం వరకు బాగా పని చేసుకుంటా మెట్లు దిగుతూ ఉంటే నార్మల్ డెలివరీ అవుతుంది కదా అని అడుగుతుంటారు. కానీ అది కాదు, అది ఒక చిన్న అపోహ మాత్రమే. తన శరీరం సహకరిస్తే, అంటే గర్భిణీ స్త్రీలలో నేను చెప్పేది, తన శరీరం సహకరించినట్లే ఎప్పుడైనా ఏ పనైనా చేసుకోవచ్చు. మరి అంటే బరువు పనులు కాకుండా కొంత, అంటే బరువు పనులు అంటే చాలామంది మొత్తం బట్టలు ఉతకడం దగ్గర నుంచి కొంచెం చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. కానీ బరువు పనులు అంటే బకెట్లతో నీళ్లు మోయడాలు, చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చుకోవడాలు, అవన్నీ చేస్తే ప్రిమెచ్యూర్ డెలివరీస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రిమెచ్యూర్ డెలివరీస్ అంటే 7వ నెల, 8వ నెల లేదా 6వ నెలలోనే బిడ్డ పుట్టి చనిపోవడాలు, కొంచెం ఇలాంటి కారణాలు 5% 5 to 6% ఉన్నాయి. అందుకే మేము అందరికీ చెప్తుంటాము, కొంచెం జాగ్రత్తగా పనులు చేసుకోకుండా కంప్లీట్ బెడ్ రెస్ట్ అని మేము ఎప్పుడు చెప్పము. అంటే తనకు చేతనైన మేర తన పనులు తను చేసుకోవచ్చు అనే చెప్తాము. కొంతమంది ఉంటారు, అంటే కొంతమంది హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కంపల్సరీ బెడ్ రెస్ట్, అంటే అంతకుముందే 2-3 ప్రెగ్నెన్సీలు పోవడం, లేదా పిల్లలు లేకుండా పిల్లలు పుట్టే గర్భసంచి పరిమాణంలో కొన్ని మార్పులు ఉండడం వల్ల, లేదంటే మాయ అంటారు మీరు, మేము ఇంగ్లీష్లో వైద్య పరిభాషలో ప్లాజెంటా అంటాము. ఆ ప్లాజెంటా అనేది కింద, అంటే గర్భసంచి మార్గంకి అడ్డుపడుతూ ఉన్నట్టు సమయాల్లో మేము చెప్తాము కంప్లీట్గా బెడ్ రెస్ట్ అనేది అవసరం తీసుకోవాలి అని. అంతేకాని కావాలని మేము ఎవరము, అంటే కొంతమంది డాక్టర్ల సంగతి నాకు తెలియదు, నేను మాత్రం ఎప్పుడూ కూడా ఎవరికి అవసరానికి మించి సిజేరియన్లు చేయడం నాకు ఇష్టం ఉండదు. నార్మల్ డెలివరీలే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇప్పటికీ దాదాపు 8,000 నార్మల్ డెలివరీలు చేసి ఉండొచ్చు నేను, అంటే 15 years నుంచి. అన్నీ గవర్నమెంట్లోనే చేశాను, నాకు ప్రైవేట్ హాస్పిటల్ ఏం లేదు. చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు, మీరు చేయొచ్చు కదా అని. అంత టైం కూడా నాకు ఉండట్లేదు. కాకపోతే అసలు నార్మల్ డెలివరీ అనేది ఒక నార్మల్ బ్యూటిఫుల్ ఫినామినా. నేను ఇక్కడికి రాకముందు రంపచోడవరం అనే ఒక ట్రైబల్ ఏరియాలో వర్క్ చేశాను. అంటే ఫస్ట్ నా జాబ్ ట్రైబల్ ఏరియాలో నేనే తీసుకున్నాను. అక్కడ ప్రజల్లో ఎలా ఉంటుంది అవగాహన ఏంటి అని. అక్కడ అసలు వేరేగా ఉంటుంది వాళ్ళు డెలివరీ చేసే పద్ధతులు. అసలు హాస్పిటల్స్కి రావడం చాలా తక్కువ, వాళ్ళకి ఇళ్లల్లోనే డెలివరీలు అయిపోతాయి. నాకు అదొక పెద్ద టాస్క్ అయిపోయింది. ఆ తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో మొట్టమొదటిసారిగా నేను జాబ్ చేసేటప్పుడు వాళ్ళని, అమ్మ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ సేఫ్గా ఉంటాయి, అన్ని రోజులు మన రోజుల్లాగా ఉండవు, ఇప్పుడు సదుపాయాలు కొన్ని ఉన్నాయి కదా, డెలివరీ టైంలో కొంతమందికి ఫిట్స్ లాంటిది వస్తుంటుంది బీపీ ఎక్కువైపోవడం వల్ల. ఆ టైంలో మీరు ఇంట్లో ఉంటే ఏం మందులు ఇవ్వగలరు, ప్రాణాలు పోతాయి, మీరు దయచేసి హాస్పిటల్స్కి రండి అని అంటే కొంతవరకు సక్సెస్ అయ్యాను. చాలామంది, అంటే వాళ్ళకి ఆ ట్రైబల్ ఏరియాస్లో రోడ్డు సదుపాయాలు ఇప్పటికీ ఐఎమ్ వెరీ సారీ టు సే, అంటే చెప్పచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు, ఇప్పటికీ రోడ్లు లేని ప్లేస్లు చాలా ఉన్నాయి. ఈవెన్ నేను వెళ్ళాలంటేనే నాకు, అంటే నేను రంపచోడవరం నుంచి వ్యాన్ తీసుకుని మారుమూల పల్లెల్లో ఒక డీవీ కోట, తాడేపల్లి, గుర్తేడు లాంటి విలేజెస్లో నేను వెళ్ళాలి అని అంటే కూడా రోడ్డు సదుపాయాలు ఇప్పటికీ లేవు. బైక్ మీద మాత్రమే వెళ్ళగలం. మా ల్యాబ్ టెక్నీషియన్ని బతిమలాడుకొని ఆయన్ని తీసుకొని వెళ్ళేదాన్ని. ఎవరన్నా డెలివరీ అయ్యింది అని మా ఆశా వర్కర్ వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, అటువంటి ప్లేస్లు కూడా ఉన్నాయి. వాళ్ళని దాదాపుగా హాస్పిటల్స్కి తీసుకురావడానికి అంత కృషి చేయాల్సి వచ్చింది ఇప్పటికీ. అయితే నార్మల్ డెలివరీ అనేది నిజంగా ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా ఒక బ్యూటిఫుల్ ఫినామినా.
ఇప్పుడు మనకి స్కానింగ్ సెంటర్లు, స్కానింగ్ అవకాశాలు, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఎక్కువయ్యి చాలా వరకు అంతకుముందు మన అమ్మల్ని కానీ లేకపోతే పెద్దవాళ్ళని, అమ్మమ్మల్ని, తాతమ్మల్ని అడిగినట్లయితే మాకు ఇంట్లోనే అయిపోయింది బిడ్డ డెలివరీ, మాకు అసలు ఏం ప్రాబ్లమ్స్ ఏమి రాలేదు, మాకు దాయమ్మలు చేసేసారు అని చెప్తుంటారు. ఇప్పటికీ కూడా నిజంగా ఇప్పటికీ ట్రైబల్ ఏరియాస్లో 70% డెలివరీస్ ఇంట్లోనే అయిపోతుంటాయి. వాళ్ళ పద్ధతులు కూడా వేరేగా ఉంటాయి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే సిటీలో ఉండేవాళ్ళు లేదా కొంత అంటే రూరల్ పట్టణాల్లో ఉండేవాళ్ళు చాలామంది ఇప్పటికి భయపడుతున్నారు. నార్మల్ డెలివరీ అంటే నా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా అమ్మాయికి అంతా బాగానే ఉందమ్మా, నొప్పులు వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాము అంటే, ఎందుకు మేడం నొప్పులు భరించగలదో లేదో, అమ్మాయి అసలే చాలా సున్నితం, చాలా సుకుమారంగా పెంచాం, మీరు ఆపరేషన్ చేసేయండి మేము డేట్ చూసుకొని వస్తామంటారు. అసలు నేనే షాక్ అవుతుంటాను కొన్నిసార్లు, మీరు ఆపరేషన్ చేస్తారా లేకపోతే మమ్మల్ని వెళ్ళిపోమంటారా అని అడుగుతుంటారు, గొడవకు వస్తుంటారు. నేను స్ట్రిక్ట్గా చెప్తాను, మీరు గొడవ పడేటట్లయితే మీరు వేరే దగ్గరికి ఎక్కడికైనా తీసుకెళ్ళండి, నేను మాత్రం నార్మల్ డెలివరీ అయ్యే పేషెంట్లకు సిజేరియన్ ఎట్టి పరిస్థితుల్లో చేయను, మీరు నా మీద ఎవరికి కంప్లైంట్ చేసుకున్నా పర్లేదు అని నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. భయపడతారు స్టాఫ్ కూడా, అమ్మో మేడం ఉంది ఈరోజు 20 డెలివరీలు అవుతాయి, 25 డెలివరీలు అవుతాయి, ఇప్పటికీ వనస్థలిపురంలో సిస్టర్స్ దాక్షాయణి మేడం డ్యూటీ ఉంది అని అంటే ఒక 4-5 సిస్టర్లు ఎక్కువ మంది ఉంటారు. అంటే నేను పని ఎక్కువ ఉంటుంది అని, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలా అంటే ఇప్పటికీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మీ శరీరం తప్పనిసరిగా నార్మల్ డెలివరీకి 99% సహకరిస్తుంది. దయచేసి మీరు శస్త్రచికిత్సల కోసం పట్టుబడద్దు. అది నార్మల్ డెలివరీ అనేది నిజంగానే ఒక బ్యూటిఫుల్ నార్మల్ ఫినామినా. మనం ముందే చెప్పుకున్నట్లు మన తుంటి ఎముకలు ఆ టైంలో డెలివరీ టైంలో దానంతట అదే వెడల్పై బిడ్డ వచ్చే దారి కూడా తెరుచుకుని చాలా అసలు యాక్చువల్లీ చాలా బాగుంటుంది. నార్మల్ డెలివరీ ముందు ఆ పెయిన్స్ భరించలేక కొంతమంది గగ్గోలు పెడతారు, కొంతమంది నెమ్మదిగా నొప్పులు తీస్తారు, అసలు సైలెంట్గా ఉంటారు కొంతమంది. కానీ కొంతమంది మాత్రం అసలు ఈ పెళ్ళొద్దు, ఈ భర్త వద్దు, ఈ సంసారం వద్దు, ఏంది జన్మ మాకు అని నన్ను కూడా గిచ్చి కొరికిన రోజులు ఉన్నాయి. నా చేతులు కూడా అలా కొట్టేసి తర్వాత సారీ మేడం అనేవాళ్ళు. కానీ అది నాకు తెలుసు కాబట్టి ఆ డ్యూరింగ్ ద పీరియడ్ ఆ పెయిన్ ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను నవ్వేస్తాను. కానీ తర్వాత డెలివరీ అయిన తర్వాత లేబర్ రూమ్ నుంచి నడుచుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఇట్లా మాయమైపోయినట్లు అయిపోతుంది ఆ పెయిన్ అనేది. ఇలా తీసి నేను అదే అంటాను, హెడ్ కనపడుతుంది, కొంచెం నువ్వు సపోర్ట్ చేస్తే నాకు నేను బిడ్డని ఇచ్చేస్తానమ్మా, నీకు నీ బిడ్డ రాగానే నువ్వు నవ్వుతావు చూడు అని. ఏం నవ్వుతాను డాక్టర్, నీకు బుద్ధుందా అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే వాళ్ళు నా పేరు పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళ బారసాలకి నా చేతులతో బిడ్డను ఉయ్యాల్లో వేయించిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అదే సిజేరియన్ చేసుకుంటే మనం నొప్పులు భరించలేమనో మంచి ముహూర్తం కోసమో ఇప్పటికీ మనం సిజేరియన్ చేసుకుంటే 7వ రోజు దాకా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళలేము. ఆ వెళ్ళినా ఆ కాంప్లికేషన్స్, ఆ ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ కంపల్సరీ ఉంటాయి. వెన్నునొప్పి రావడం, తలనొప్పి రావడం, లేదా కోతే దేవుడిచ్చిన శరీరాన్ని ఒక దగ్గర మనం మంచి చీరని చినిగిపోయినా కట్ చేసి కుట్టినా కూడా ఆ కుట్టులాగే ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా కనీసం ఇక్కడికి వచ్చిన స్త్రీలందరూ వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళని నార్మల్ డెలివరీస్కి ప్రోత్సహించండి. మీరు భయపడకండి. మీరు భయపడితే మీ తర్వాత జనరేషన్ వాళ్ళు భయపడుతూనే ఉంటారు. దయచేసి మీ సహకారం అందించినట్లయితే మాలాంటి వాళ్ళు ఎప్పుడు నార్మల్ డెలివరీస్ చేసి ఆ ఉమెన్ హెల్త్ని కాపాడడానికి ఎప్పుడు ముందుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు హ్యాండ్స్ ఇండియా అండ్ యమునా పాఠక్ గారి ఆధ్వర్యంలో సంయుక్తంగా జరుగుతున్న ఉమెన్ హెల్త్ కేర్ అండ్ న్యాచురల్ డెలివరీస్ అంటే సహజ సిద్ధమైన ప్రసవాలు జరగాలంటే ఎలాంటి హెల్త్ కేర్ తీసుకోవాలి అండ్ ఉమెన్ హెల్త్ కేర్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయాల మీద మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో ఈ రోజున్న లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హెల్త్ మీద కేర్ తీసుకోవాలి. మనకు తెలుసు కదా, మనకి ఎన్ని డబ్బులున్నా వేస్ట్, ఆరోగ్యం లేకపోతే అన్నీ సున్నా అన్నమాట. సో ఈ రోజున్న లైఫ్లో మనకి ఉమెన్ హెల్త్ బాగుంటే మనం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా బాగా చూసుకోగలుగుతారు వాళ్ళు. సో ఉమెన్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ న్యాచురల్ డెలివరీస్
ఈ రోజుల్లో లైఫ్ స్టైల్లో స్ట్రెస్ పెరిగిపోయి న్యాచురల్ డెలివరీస్ అనేవి తగ్గిపోయాయి. సో సిజేరియన్కి వెళ్తున్నారు చాలామంది. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, యాజ్ ఏ ఉమెన్గా తన హెల్త్ కేర్ ఎట్లా తీసుకోవాలి, అండ్ ఉమెన్ హెల్త్ కేర్ తీసుకుంటే డెలివరీ టైంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహజమైన ప్రసవం జరగడానికి ఈజీగా ఉంటుంది అనే విషయాలు మనము డిస్కస్ చేసుకుంటాము. సో న్యాచురల్ హెల్త్ బాగా మెయింటైన్ అవ్వాలంటే ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అంటే ఓన్లీ ఫిజికల్గా బాగున్నాం కదా అన్నీ బాగున్నాయి అనుకోవడానికి లేదు. మెంటల్గా అంటే మానసికంగా కూడా అంత ధైర్యంగా ఏ పరిస్థితులైనా ఎదుర్కొనే విధంగా ఉండాలి. ఉమెన్ ఆ విధంగా ఉండాలంటే వాళ్ళకి యోగా ప్రాక్టీస్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. స్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్ డెలివరీ అవ్వడానికి యోగా ప్రాక్టీసెస్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాయి. నా పేరు శోభాదేవి. నేను యోగా ట్రైనర్ అండ్ మోటివేటర్, యూట్యూబర్ ఆల్సో. నేను ఒక సహజ ఆరోగ్య యోగా అని యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా నేను హెల్త్ టిప్స్ కూడా పెడుతుంటాను. సో ఈ ఉమెన్ హెల్త్ మెయింటైన్ చేసుకోవాలంటే ప్రతిరోజు ఏ ఉమెన్ అయినా, వర్కింగ్ ఉమెన్ అయినా, ఎవరైనా కూడా వాళ్ళ టైంని కొంచెం వాళ్ళ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసి కేటాయించుకోవాలి. వాళ్ళ కోసం వాళ్ళు కేటాయించుకోవాలి. కానీ జనరల్గా ఉమెన్ అందరు ఎలా ఉంటారంటే ఫ్యామిలీ అందరి గురించి ఆలోచిస్తుంటారు, కానీ ఉమెన్ వాళ్ళ హెల్త్కి వచ్చేసరికి జస్ట్ నెగ్లెక్ట్ చేస్తుంటారు, కానీలే చూద్దాంలే అని. అదేవిధంగా వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా జాబ్స్ కానీ బిజినెసెస్ కూడా కంటిన్యూ చేస్తుంటారు. టిల్ 9th month వరకు కూడా అట్లాగే కంటిన్యూ చేస్తుంటారు. రకరకాల స్ట్రెస్ని వాళ్ళు క్యారీ చేస్తుంటారు. ఆ స్ట్రెస్ వచ్చేసి కడుపులో ఉన్న పిల్లల మీద కూడా ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఆ స్ట్రెస్ని వాళ్ళు మేనేజ్ చేసుకొని చిన్న చిన్న ఆసనాలు, ప్రాణాయామాలు చేసుకుంటే చాలా చాలా ఈజీగా నార్మల్ డెలివరీస్ అవుతాయి. యోగా ట్రైనర్ ఆధ్వర్యంలో ఇలాంటివన్నీ చేస్తే న్యాచురల్ బర్త్స్ అనేవి ఎక్కువ అవుతాయి. న్యాచురల్ బర్త్ ఉన్నప్పుడు పుట్టిన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. సో డెలివరీ తర్వాత తల్లులకి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి. నేను యాజ్ ఏ ట్రైనర్గా చాలా ప్రాబ్లమ్స్ వింటున్నాను. చాలామంది పిల్లలు పుట్టాక నాకు ఈ ప్రాబ్లం వచ్చిందండి, బ్యాక్ పెయిన్ వచ్చిందండి, సివియర్ బ్యాక్ పెయిన్. ఎందుకంటే సిజేరియన్ టైంలో ఒక ఇంజెక్షన్ ఇస్తారు, దానివల్ల ఎంటైర్ స్పైన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్తోని వాళ్ళు రెగ్యులర్ లైఫ్ స్టైల్లో సరిగ్గా బాడీ మెయింటైన్ చేయక దానివల్ల వాళ్ళ స్పైన్ ఆరోగ్యం దెబ్బతిని అండ్ టమ్మీ పెరిగిపోయి ఇలా రకరకాల ఇష్యూస్ వస్తాయి. వేరాజ్ వాళ్ళ హెల్త్ మెయింటైన్ చేసుకొని ప్రెగ్నెన్సీ టైంలో చక్కగా కేర్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఆఫ్టర్ డెలివరీ కూడా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు కూడా చక్కగా ఉంటారు. ఎలాంటి ఫ్యాట్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సో ఫ్యాట్ మళ్ళీ వచ్చిందంటే మీకు అందరికీ తెలుసు, ఫ్యాట్ వస్తే రకరకాల డిసీజెస్ మన కోసం కాచుకొని కూర్చొని ఉంటాయి. దాంట్లో డయాబెటీస్ ఒకటి, ఇలా హార్మోన్ ఇంబ్యాలెన్స్, వెయిట్ పెరిగిపోవడం. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? లైఫ్ స్టైల్లో స్ట్రెస్ పెరిగిపోయింది, మానసికమైన ఒత్తిడి. ఈ ఒత్తిడిని అధిగమించడానికి ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీసెస్ చెయ్యాలి. ఎంత టైం ఉంటే అంత, వాళ్ళకున్న టైంలో రోజు కొంచెం టైం అలాట్ చేసుకొని ప్రాణాయామాస్ చేయాలి. స్ట్రెస్ని రిలీజ్ చేసుకోవాలి. ప్రాణాయామ, మెడిటేషన్ ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతాయి. సో ఈ ప్రాక్టీసెస్ అన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటే యోగా అనేది మనకి జీవితంలో ఒక భాగంగా మారుతుంది. సో దాంతో కొంచెం హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతాం. మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఎవరికి వాళ్ళు టైం ఇచ్చుకోవాలి. నాకు టైం లేదు అంటారు చాలామంది. ఏ ప్రాబ్లం చెప్పినా, ఏ సమస్యకు వచ్చినా నాకు టైం లేదండి అంటారు. అందరికీ 24 గంటలే కదా ఉంటాయి. మరి దాంట్లోంచే మనము టైం తీసుకోవాలి. సెల్ఫ్ కేర్, మన గురించి మనం కేటాయించుకోవాలి. దాంతో మీరు ఇంకా ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు. అండ్ మైండ్ మేనేజ్మెంట్ ఆల్సో. మైండ్ మేనేజ్ చేసుకుంటే మీరు ఏ దాంట్లో అయినా సంకల్ప సిద్ధి అంటారు కదా, గట్టిగా అనుకోండి, ఏ పనైనా చక్కగా జరుగుతుంది. మీకు ఏ ప్రాబ్లం లేదు అనుకోండి, లేదు, ఉంది అనుకుంటే ఇంకా మల్టిప్లై అవుతుంది. సో ఇదంతా మానసికమైన హెల్త్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ మానసికమైన హెల్త్ బాగా మేనేజ్ అవ్వడానికి మనకి యోగా అనేది చక్కగా యూజ్ అవుతుంది. యోగాసనాలు శరీరానికి, అదేవిధంగా మనం చేసే ప్రాణాయామము మన బ్రీత్, మన ఉద్వేగాలని అదుపు చేసుకోవడానికి. మరి మనసుకి ధ్యానం. మనకు గౌతమ బుద్ధుడు బోధించిన మార్గం, వివేకానందుడు చెప్పిన మార్గం, ఇది కూడా ధ్యానమే. ఈ ధ్యాన పద్ధతులను అలవాటు చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో స్ట్రెస్ అనేది ఉండదు. స్ట్రెస్ని అధిగమించే ఉత్తమమైన మార్గం ఇది. సో అందరు కూడా యోగా ప్రాక్టీస్ చేయండి, హెల్దీగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. థ్యాంక్ యూ. హన్స్ ఇండియా వాళ్ళు అలాగే యమునా పాఠక్ గారు కలిపి
చక్కగా నిర్వహిస్తున్న ఈ మొట్టమొదటి కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇది ఎందుకు అంటే ఆడవాళ్ళ ఆరోగ్యం, ఆడవాళ్ళ చదువు ఇంటికి వెలుగు ఎలాగో ఆడవాళ్ళ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండూ కలిపితేనేనండి మనం. సో ఈ ఆరోగ్యం ఎలా నిలుపుకుంటామో, అసలు ఎందుకు ఈ కార్యక్రమం, ఆరోగ్యవంతమైన బిడ్డలు అలాగే నార్మల్ డెలివరీలు అవ్వడానికి. ఇప్పుడు అందరూ చూస్తే సిజరీన్స్ అంటున్నారు, ప్రతి వాళ్ళు కూడా మేము తట్టుకోలేకపోతున్నాము, మేము వెళ్ళిపోతాం సిజరీన్కి ప్లీజ్ అనేస్తున్నారు. అయితే ఇక్కడ ఆలోచించవలసింది ఏంటి అంటే పిల్లలు కావాలి అని చెప్పి ప్లాన్ చేసుకోవడం, పెళ్ళి అవుతూనే వెంటనే ఈ నెలలో నెల తప్పలేదు, ఆ నెలలో నెల తప్పలేదు, ప్లీజ్ టెన్షన్ పెట్టకండి. ఎందుకు అంటే అదొక న్యాచురల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఆనందంగా చక్కగా సంయుక్తంగా కలిసి ఎంజాయ్ చేస్తే ఒక బిడ్డని స్వాగతించడానికి వాళ్ళ మనసు శరీరం తయారయ్యి బాగున్నప్పుడు ప్రెగ్నెన్సీ చక్కగా కన్సీవ్ అవ్వడము, కన్సీవ్ అయిన తర్వాత కూడా ఎలా అంటే మీకు మంచి మాట వినడము, తర్వాత మనకి పాత వాళ్ళు చెప్పేవాళ్ళు ప్రశాంతంగా ఉండాలి ప్రెగ్నెంట్ లేడీ అని చెప్పేవాళ్ళు. మనం ఏం చేస్తుంటాం ఇప్పుడు, చీర పెట్టలేదు, నగ పెట్టలేదు, ఇక్కడ ఉండలేదు, అక్కడ ఉండలేదు, మేము చెప్పిన డాక్టర్కి చూపించుకోలేదు, మీరేదో చేస్తున్నారు, ఇవన్నీ మనము అమ్మాయిని ఒత్తిడికి గురి చేస్తాం. లేకపోతే ఉద్యోగాలు, ఇప్పుడు సెలవు పెట్టాలా, అప్పుడు సెలవు పెట్టాలా, కొంచెం ప్రశాంతంగా ఉండండి. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండూ కలిస్తేనే ఒక మనిషి పూర్తి ఆరోగ్యమైన బిడ్డలు వస్తేనే ఆరోగ్యవంతమైన సమాజం. అసలు ముందు సమాజం దాకా వద్దు, మన ఇల్లే. ఒక ఆరోగ్యవంతమైన బిడ్డ వచ్చాడు అనుకోండి, మనకి అప్పుడు స్ట్రెస్ ఏమి ఉండదు. ఆ బేబీ నార్మల్ డెలివరీ అయ్యారనుకోండి, తల్లి బిడ్డ కూడా ఇద్దరు కూడా చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు, రీకూప్ అవుతారు, వెంటనే అన్ని పనులు చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ ప్రెగ్నెంట్ అమ్మాయికి కాస్త మానసికంగా వెసులుబాటు ఇవ్వండి, ఆలోచించుకొని. అదిను ప్లస్ లేట్ ఏజ్లో ప్రెగ్నెన్సీస్కి వెళ్ళి 30s తర్వాత సో ప్రెషర్ అవుతున్నారు. చూడండి, కెరీర్ కావాలి, పెళ్ళి కావాలి, ఉద్యోగం కావాలి, చక్కటి ఆరోగ్యవంతమైన బిడ్డలు కావాలి. మనం ఏం చేయాలి దానికి? హన్స్ ఇండియా వాళ్ళు అలాగే యమునా గారు కలిపి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు, శ్రీకారం చుట్టారు. సో ఇది అందరం ఉపయోగించుకొని ఆరోగ్యవంతమైన తల్లులు, ఆరోగ్యవంతమైన బిడ్డలు, ఒక నార్మల్ జనరల్గా పాత కాలంలో చూడండి సునాయాసంగా కాన్పు అయ్యేది, అలాంటి కాన్పులు అవ్వడానికి మనందరం కృషి చేద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు సైదాబాద్లో హన్స్ ఇండియా వారు నిర్వహిస్తున్నటువంటి హెల్త్ ఈజ్ వెల్త్, అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న అంశం మీద యమునా పాఠక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెగ్నెంట్ లేడీస్కి ఎలాంటి ముందు చూపుతోని ఆరోగ్యంగా ఉంటే మంచి పండంటి బిడ్డను జన్మనిస్తారో అనే ఒక ప్రోగ్రాం మీద ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భారతదేశానికి కానీ, ఒక ప్రపంచంలోకి కానీ, ఒక భూప్రపంచంలోకి కానీ మనకు నాంది అనేది ఒక స్త్రీ నుంచి ఏదైనా కానీ సృష్టి అనేది మొదలవుతుంది. కాబట్టి సృష్టిని పెంపొందించే స్త్రీ ఆరోగ్యంగా ఉంటే మన ప్రపంచమంతా, మన దేశమంతా కూడా సమృద్ధిగా పుష్టిగా ఉంటుంది అని చెప్పేసి నా నమ్మకం. అందుకే మన పెద్దలు కూడా అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆస్తులన్నిటివి కరిగిపోతాయి, కానీ ఆరోగ్యం అనేది ఎప్పటికీ మనం మంచిగా చూసుకుంటే కనుక అది ఎప్పటికీ మనల్ని కూడా కాపాడుకుంటూ, మనం దాన్ని కాపాడుకున్నామంటే అది కూడా మనల్ని కాపాడుకుంటూ వస్తుంది. అందుకనే పెద్దలు కూడా అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామంలో ముందుగా సృష్టికి మూలం కాబట్టి ఆ స్త్రీ అనేది ఒక ముందుగా ఉన్నటువంటి ఒక జన్మనిచ్చే పరిక్రమంలో ఆమె ఆరోగ్యంగా ఉంటే ఇంకొక జీవికి కూడా ఆరోగ్యం ఇవ్వగలదు. కాబట్టి మన స్త్రీ ఏదైతే ఉందో తను ఏం చేస్తుంది అంటే ముందుగా మన ఫ్యామిలీ మంచిగా ఉండి తను మంచిగా, అంటే తనకు ఏంటంటే తృప్తి, ఒక స్త్రీకి తను ఏదైతే పదార్థం వండుతుందో అది అందరూ ప్రతి ఒక్కళ్ళు మంచిగా తిని బాగుంది అని అంటే తను చాలా సంతోషపడి తన కడుపు నిండిపోయినట్టుగా తను భావిస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులలో అది ఎప్పటికీ తప్పు అది.
ఎందుకంటే తను మంచిగా తిని తన పౌష్టికాహారం తను ముందుగా తిని మంచిగా ఉండి ఒక పండంటి బిడ్డను జన్మనిస్తే తను ముందు రేపటి పౌరులకు తను నాంది పలికినట్టు అవుతుంది. కాబట్టి తను ముందుగా తన ఆరోగ్యాన్ని తను ముందుగా చూసుకోవాలి. అందుకనే ఇప్పుడు మీరు చూస్తున్నారు అంగన్వాడీలలో కానీ ప్రతి ఒక్క బస్తీ దవాఖానాల్లో కానీ అందరికీ కూడా ఇప్పుడు ఈ గర్భవతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి సమృద్ధి యొక్క పోషణను ఇవ్వడము, వాళ్ళు ఎట్లాంటి పోషణ తీసుకోవాలి అనేటివి కూడా వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రాములు పెడుతున్నారు. దాంట్లో భాగంగా మన గర్భిణీ స్త్రీలు డైలీ ఒక ఎగ్, అదేవిధంగా ఐరన్ ఫుడ్డు, మళ్ళీ కాల్షియం ఫుడ్డు, మళ్ళీ దానికి ఉన్నటువంటి సబ్స్టిట్యూయెంట్స్ ఏదైతే ఉన్నాయో ప్రోటీన్స్, కాల్షియము ఇలాంటివన్నీ తీసుకుంటే తను మంచి పండంటి బిడ్డను జన్మనిస్తుంది. అందులో ఇంకొక భాగం ఏంటి అంటే ఇప్పుడు ఇవాళ రేపు చాలామంది ఏం ప్రిఫర్ చేస్తున్నారు, సీజరింగ్. అంటే ఇప్పుడు పురిటి నొప్పులు అని అంటారు. ఆ పురిటి నొప్పులు అనేటివి ఒక మహిళకు తెలియకుండా సీజరింగ్ అనేటివి ప్రిఫర్ చేస్తున్నారు. ఆ సీజరింగ్లు చేసుకోవడం వల్ల ఎన్నో అంటే ఒక స్త్రీకి తనంతల తాను ఏదైతే శక్తి పెంపొందించగలదో అలాంటివన్నీ కాకుండా ఈ సీజరింగ్లో అన్నీ ఇదైపోతున్నాయి అన్నమాట. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇది ఏదైతే న్యాచురల్ డెలివరీస్ ఉంటాయో అవి దానికి మనము ముందు చూపు పోయేటట్టు ప్రతి ఒక్కరికి చెప్పాలి. కాబట్టి ఏమంటున్నానంటే నేను ఇప్పుడు సీజరింగ్ వాళ్ళు పురిటి నొప్పులు అనేటివి కూడా వాళ్ళు బాధాకరంగా ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు ఓర్చుకోలేక ఏం చేస్తున్నారు, చాలామంది ఈవెన్ డాక్టర్స్ కానీ పేషెంట్లు కానీ సీజరింగ్లకు ప్రిఫర్ చేస్తున్నారు. దానివల్ల ఎన్నో పరిణామాలు అవుతున్నాయి. అంటే దానివల్ల ఒక బ్యాక్ పెయిన్ వస్తుంది. అంటే ఈ సీజరింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎపిడ్యూరల్ ఒకటి, ఇంకొకటి స్పైన్కి ఒక ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ స్త్రీకి ఎన్నో బ్యాక్ పెయిన్స్, ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, తన యొక్క కుటుంబాన్ని తను సరిగ్గా చూసుకోలేకపోతుంది. అంటే తను ఏంటంటే తను గర్భంలో శిశువు ఉన్నప్పుడు ఒక స్త్రీనే మొదటి ఉపాధ్యాయురాలు, ఒక బిడ్డకు లోపల ఉన్నటువంటి బిడ్డకు తనే ఉపాధ్యాయురాలు. కాబట్టి తను మంచిగా ఉండి అందరికీ నేర్పించేటట్టు విధంగా ఉండాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన పురాణాలు కూడా చెప్తున్నాయి. నారదుల వారు మన హిరణ్యకశిపుడు గర్భంలో ఉన్నప్పుడు నారదుల వారు తనకు హితబోధ చేశారు. ఆ హితబోధ చేస్తున్నప్పుడు ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడు అన్నీ విని తను అన్ని ముందు నేర్చుకున్నాడు. అదేవిధంగా స్త్రీ గర్భంలో ఉన్నప్పుడు తను ప్రశాంతంగా ఉండి మంచిగా మానసిక ఒత్తిడి లేకుండా ఉంటే కనుక గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా మంచి ఆరోగ్యంగా ప్రసవిస్తుంది అని చెప్పేసి నేను దృఢంగా భావిస్తున్నాను. అదేవిధంగా మన ప్రధాన నరేంద్ర మోడీ గారు కూడా ఈ అంగన్వాడీలలో కానీ బస్తీ దవాఖానాల్లో కానీ కూడా ఎన్నో కార్యక్రమాలు స్త్రీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. అదేవిధంగా ఆయన ఏదైతే ఈ అంగన్వాడీలు కానీ బస్తీ దవాఖానాలు కానీ ఉన్నాయో వాటికి స్త్రీకి ఏదైతే తనకు ప్రోటీన్స్ అలాంటివి అందాలో అవన్నీ అందేటట్టు చేస్తున్నారు. అందుకనే ఈ అంగన్వాడీలలో కూడా వీళ్ళకు అవేర్నెస్ రావాలి అని చెప్పేసి అంగన్వాడీలలో బస్తీ దవాఖానాలలో కూడా ఈ ప్రోగ్రాములు చేస్తూ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు వాళ్ళు కూడా ఈ స్లమ్ ఏరియాస్లలో చాలా మటుకు అవేర్నెస్ ఉండదు. వాళ్ళు ఏదో వెళ్తున్నాము పనులు చేసుకుంటున్నాము అది అన్నట్టు ఉంటారు. అట్లా కాకుండా వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పేసి ఆశా వర్కర్లు కూడా చాలా ప్రయాసపడుతున్నారు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, ఆశా వర్కర్లు ఏదైనా కానీ చెప్పినా కానీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు అందరికీ కూడా షేర్ చేసి ఇవన్నీ కూడా వాళ్ళకు చెప్పి మనకు కూడా తెలుసు, మనకు కూడా ఒక తల్లులం కాబట్టి మనం కూడా వాళ్ళకు ఎలా ఉండాలి అంటే ఇప్పటి పరిజ్ఞానంలో చాలామందికి ఎలా ఉండాలి, ఒక డెలివరీ అయితే ఎలా ఉండాలి, ఒక ప్రెగ్నెంట్ ఉంటే ఎలా ఉండాలి అనేది తెలియదు. కాబట్టి వాళ్ళకు కూడా చెప్పి మనము ఇలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పి మనమందరం వాళ్ళందరినీ ఒక పండంటి బిడ్డ జన్మనిచ్చేటట్టు చేయాలి అని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
మా హన్స్ ఇండియా హెచ్ఎంటీవీ యాజమాన్యాలందరికీ కూడా ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఎంతో మంది మహిళలకు మాతృశక్తులకు అవగాహన కల్పిస్తూ వారి యొక్క పౌష్టిక ఆహారం పట్ల కానివ్వండి, వారి యొక్క మానసిక శారీరక ఆరోగ్యం పట్ల కానివ్వండి, అలాగే సహజ డెలివరీస్ పట్ల కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నిజంగా ఎంతో శుభపరిణామం, సంతోషకరం. మరి అందరి తరఫున కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమం నిజంగా కూడా అందరికీ మేలు చేస్తుందని ఆశిస్తూ అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.